లో హెచ్డి కెమెరాతోని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాడు. సో అక్కడ థియేటర్లో వస్తున్నటువంటి సినిమాని హెచ్డి ప్రింట్గా తన కెమెరాలో రికార్డింగ్ చేసుకొని ఏవైతే పైరసీ రిలీజ్ చేసే వెబ్సైట్లు ఉంటాయో ఆ వెబ్సైట్లకి ఈ సినిమాని అమ్ముకుంటాడు. సో ఇదే వృత్తిగా జాన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం తను ఎన్నో సినిమాలు ఇప్పటి వరకు 65 సినిమాలకు పైగానే పైరసీలు చేసి అమ్ముకున్నటువంటి ఘనత ఈయనకు దక్కింది. సో ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సినిమాలు కూడా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాతనే హెచ్డి ప్రింట్లు వస్తున్నాయి. సో ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరు దీన్ని రికార్డ్ చేస్తున్నారు ఏంటని చాలామంది కూడా ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు తల బాదుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తి మాత్రం ఇప్పుడు దొరకడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కానీ కొన్ని వందల కోట్లు నష్టం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఈ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాతనే హెచ్డి ప్రింట్ వస్తుందంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా దానికి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొంతమంది ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. సో చాలామంది చూస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు, ఒక 2-3 రోజులు అయినా కూడా వెళ్ళి చూస్తారు. బట్ చాలామంది నాన్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, సినిమా చూడాలనుకుంటే ఆల్మోస్ట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. టికెట్ల రేట్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఓకే చూద్దామని అనుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఆ నెక్స్ట్ డేనే ఇప్పుడు ఫస్ట్ షో రిలీజ్ అయిన వెంటనే హెచ్డి ప్రింట్ వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా అది చూడడానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇప్పటి వరకు 65 సినిమాలకు పైగా ఈ వ్యక్తి సినిమాని ప్రైవసీ రిపీట్. సో ఇప్పటి వరకు 65 సినిమాలకు ఎక్కువగానే ఈ వ్యక్తి మాత్రం జాన కిరణ్ కుమార్ అనే వ్యక్తి పైరసీలు చేసి ఒక వెబ్సైట్లకు అమ్ముకున్నాడు. అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ హైదరాబాద్ వనస్థీపురంలో ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో ఆ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న క్రమంలోనే తనకు ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ అనేది పరిచయం కావడం. సో ఒకటి దాని తర్వాత ఈ విధంగా అని చెప్పేసి ఎవరైతే పైరసీ వెబ్సైట్లు చేస్తారో, ఎవరైతే వాటిని మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈయనకి కొంచెం పరిచయం కావడం, తర్వాత వాట్సాప్ గ్రూపులు కానీ ఈ విధంగా అందరినీ కూడా పరిచయం చేసుకొని ఒక డీల్ కుదుర్చుకున్నాడు. నేను మీకు ఈ విధంగా సినిమాని రికార్డింగ్ చేసి ఇస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారని చెప్పేసి ఒక్కొక్క సినిమాకి $400-300 చొప్పున ఈయనైతే సంపాదించడం జరిగింది. సో ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటి వరకు కొన్ని లక్షలు ఈయన సంపాదించి ఉంటాడు. సో ఈయన సంపాదించిన లక్షలే కావచ్చు, బట్ అక్కడ సినిమా తీసిన వాళ్ళు, సినిమాని కొనుక్కున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం కొన్ని కోట్లు నష్టం చేసిన వ్యక్తి ఈయన. సో ఇప్పటి వరకు చాలామంది కూడా అంటే ఒక హీరో అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా మటుకు అనుకున్నారు, తలలు బాదుకున్నారు. ఏంటబ్బా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాతనే హెచ్డి ప్రింట్ వస్తుంది, అసలు ఎవరు తీస్తున్నారో, దీనికి మూలం ఎక్కడ ఉంది, ఎవరు చేయిస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనే విధంగా ఎవరు కూడా అర్థం కాలేదు. సో ఖచ్చితంగా పోలీసులు కానీ ఎంతో సెక్యూరిటీ పరంగా ఎంతో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ వ్యక్తిని మాత్రం గుర్తించారు. సో ఖచ్చితంగా మరి ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష వేస్తారో, ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అస్సలు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వందల కోట్లు కాకపోయినప్పటికీ కొన్ని కోట్లు పెట్టి మరి సినిమాలు తీసి 2-3 సంవత్సరాలు కష్టపడి ఎంతోమంది టెక్నీషియన్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, దాని వెనకాల ఎంతమంది సపోర్ట్ ఉంటుంది, కొన్ని వందల మంది దాని వెనకాల పనిచేస్తూ ఉంటారు. సో అంతమంది కష్టాన్ని ఒక్క గంటలో, ఒక 3 గంటలో సర్వనాశనం చేసిన వ్యక్తులు అంటే ఖచ్చితంగా ఎవరు కూడా ఉపేక్షించరు. ముఖ్యంగా సినిమా ప్రేమికులు అయితే అస్సలు ఉపేక్షించరు. మరి ఈ వ్యక్తికి ఏ విధంగా చేస్తారనే విషయం పట్ల మాత్రం చాలామంది అంటే ఒక సినిమా వస్తుంది అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఖచ్చితంగా దాన్ని చేసే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మరి సినిమా ప్రేమికులు ఈయనని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఇప్పుడు ఈ వ్యక్తిని అసలు బయటికి పంపించండి మేము అంతు చూసుకుంటాం అనే విధంగా కూడా చెప్పుకునే ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి శిక్షలు పడతాయని.